టు మెటా న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్ చాలా ముందు చూపుతూ ఉంటుంది. తన సొంత జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని చావు దెబ్బతీశారు చంద్రబాబు. చేతికి మట్టి అంటకుండా కూల్గా చేయాల్సిన పని చేసేశారు. జిల్లాల పునర్విభజనలో చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్నింటిని పునర్విభజనకు ఏపీ కేబినెట్ ఓకే చేశాక ఉమ్మడి చిత్తూరులో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీని గురించి టీడీపీ, వైసీపీ రెండు పార్టీ నాయకులు చాలా ఇంట్రెస్టింగ్గా కామెంట్స్తో రకరకాల విశ్లేషణలు అయితే చేస్తున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అవుట్ అయ్యాయి అంటున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబం హవా నడుస్తుంది. రాష్ట్రం అంతటా వైసీపీ ఓటమి పాలైనా సరే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మాత్రం 2 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అవే పుంగనూరు, తంబాలపల్లె. అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు నియోజకవర్గాన్ని విలీనం చేశారు. కేవలం 2 మండలాల్ని మాత్రమే చిత్తూరులో చేర్చడంతో పెద్దిరెడ్డికి మైండ్ బ్లాక్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబం ప్రాభవం ఉండేలా జాగ్రత్త పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు నియోజకవర్గం, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ తన పలుకుబడితో చిత్తూరు జిల్లాలో కలిపేశారన్న విమర్శలు వినిపించాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గం తంబాలపల్లి కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. మరోవైపు తన నివాసం తిరుపతిలో ఉండడంతో అక్కడ కూడా ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు పెద్దిరెడ్డి. అయితే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియకైతే బ్రేకులు పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి అసలు కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ రకరకాల విచారణలు జరుగుతున్నాయి. అటవీ, ఇతర ప్రభుత్వ భూముల ఆక్రమణ, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం లాంటి కేసులు ప్రొసీడింగ్స్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఒక రకంగా ఇది వాటన్నిటికంటే గట్టి షాక్ అనే చెప్పాలి. గతంలో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తానని, అసలు చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందంటూ సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ కాలం మారిపోయింది, పరిస్థితులు తిరగబడ్డాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పొంగునూరు నియోజకవర్గమే అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా పోయింది. దీన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపింది కూటమి ప్రభుత్వం. పొంగునూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమల, సదుం, చౌడేపల్లి, పొంగునూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. అదే నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. ఇది నిజంగా పెద్దిరెడ్డికి పెద్ద షాక్ అనే అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బిగ్ షాక్ తగిలినట్టయింది. ఒకప్పుడు ఇటు కడప, అటు చిత్తూరు జిల్లాలో కలిసిన రాజంపేట ఎంపీ సీటును ఇప్పుడు చిత్తూరులో లేకుండా చేశారు. అన్నమయ్య జిల్లాలోని పొంగనూరు, తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటితో పాటు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, వైఎస్ఆర్ జిల్లా రాజంపేటను కలిపి మిథున్ రెడ్డిని అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా చేయడం ద్వారా చంద్రబాబు తన చాణక్యం చూపారని అంటున్నారు. ఈ విషయంలో లోకల్ టీడీపీ నాయకుల కంటే ఒకరిద్దరు వైసీపీ నేతలే చాలా ఎక్కువగా హ్యాపీగా ఉన్నారని గుసగుసలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి వల్ల తాము చాలా ఇబ్బందులు పడిన నేతలకు చంద్రబాబు నిర్ణయం పన్నీటి జల్లులా అనిపిస్తుంది. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది గడ్డు సమస్య అంటున్నారు.
2029లో సాధారణ ఎన్నికలే లక్ష్యంగా అన్నమయ్య జిల్లాని విభజించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారని అందరూ అంటున్నారు. తాజా నిర్ణయంతో రాజకీయ వాతావరణంలో 1-2 పెనుమార్పులు సంభవించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 4-5 దశాబ్దాల ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో అంచెలంచెలుగా ఎదిగి బలమైన శక్తులుగా మారిన వారిలో చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య నేతలు. విద్యార్థి దశలోనే వారి మధ్య భేదాభిప్రాయాలు కారణంగా జిల్లాలో చిరకాల రాజకీయ ప్రతినిధులుగా నిలిచిపోయేందుకు పునాదులు ఏర్పడ్డాయి. కుప్పం నియోజకవర్గంలో 10 సార్లు గెలిచిన చంద్రబాబు రాష్ట్ర స్థాయిని దాటిపోయి జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్థికంగా పుంజుకుంటూ పార్టీ అధినేతల వెంట నడిచేందుకు పరిమితమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పొంగునూరు నియోజకవర్గంలో 7 సార్లు గెలిచినా మరో బలమైన నేతగా మారిపోయారు. ఇలా 2010 ఎన్నికల్లో రాష్ట్రం అధికారంలో చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 2వ స్థానంలో నిలిచిన రామచంద్రారెడ్డి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పైన ఆధిపత్యం సాధించడానికి విశేష కృషి చేశారు. స్థానిక ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కూడా ప్రదర్శించారు. ఒక దశలో చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టడానికి కూడా ఇబ్బందులు పడేలా చేశారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. కానీ పెద్దిరెడ్డి పాచికలు కుప్పంలో వర్కౌట్ కాలేదు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబాలపల్లెలో బయటపడిన కల్తీ మద్యం కుంభకోణం మరో రాజకీయ అస్త్రంగా మారిపోయింది. అటు మద్యం కుంభకోణం, ఇటు భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబం అయితే ఇరుకున పడినట్టే అంటున్నారు. ఇబ్బందులు కూడా తప్పేలా లేవు. రాజంపేట లోక్సభ సీట్లో 2014, 2019, 2024 వరుస ఎన్నికల్లో గెలిచారు మిథున్ రెడ్డి. వైసీపీ వచ్చాక ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు చెందిన లోక్సభ స్థానంతో పాటు 2024 ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లభించగా అందులో సింహభాగం పెద్దిరెడ్డి కుటుంబానికే దక్కింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని రాయచోటిలో తెలుగుదేశం పార్టీ గెలిచినా పెద్దగా మెజార్టీ లభించలేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 3 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలోకి మారిపోవడంతో అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా అయితే తగ్గిపోనుంది. చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాల ప్రభావం 2026లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పన్నుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.